గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. మల్కాజ్గిరిలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఎవరూ ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పిన మంత్రి కేటీఆర్. డోర్నకల్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన మంత్రి. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సత్యవతి రాథోడ్. అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను పరామర్శించిన కరీంనగర్ ఎంపీ. బాధితులను ఆదుకోవాలని కోరిన తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్. వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండలంలో భారీ వర్షాలకు నేలకూలిన ఇల్లు. సందర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చిన ఎంపీ రంజిత్ రెడ్డి. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో నీట మునిగిన పంట పొలాలు పరిశీలించి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసిన సిపిఎం నేతలు. ఇక డీటెయిల్స్కి వెళ్తే హైదరాబాద్ మల్కాజ్గిరిలోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. మల్కాజ్గిరిలోని పటేల్ నగర్ ప్రాంతంలో వరద నీటి ప్రవాహానికి గురైన ప్రాంతాల ప్రజలను పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎవరు ఆందోళన చెందవద్దని, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కేటీఆర్ తో పాటు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. క్యాన్సర్ పేషెంట్ తిరిగినని చెప్తా. నాకేముంది, నాకేమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? ఇక్కడ షోప్ టాప్ చేయడానికి, స్టంట్లు కొట్టడానికి? అరే మన ప్రజల్ని ఓట్లు వేసినప్పుడు అయితే కావాలి, లేకపోతే బిజినెస్ చేసుకోవాలి. ఎవరొద్దంటారు? బిజినెస్ చేసుకుంటూ వద్దంటారు ఎవరన్నా? పాలిటిక్స్ ఎందుకుంటారు ఇంటి వాళ్ళు? చాతగానే సాయంత్రం కానీ పెట్టుకోవాలి, మందు పెట్టుకొని కూర్చోవాలి. మేము కూడా మంచిదే కదా, మాకు కూడా ఆశలు ఉంటాయి. మాకుండయా? నాకు కాలు ఇరిగింది అయినా తిరిగినా. మరి అందరు తిరిగింది కాబట్టి ఎవరు మాట్లాడతలేరు, రాజకీయం చేస్తలేరు కదా. మనం తిరిగినప్పుడు ఎందుకు చేస్తారు రాజకీయం? అన్ని పార్టీలు తిరిగింది. మొన్న ఒకరిద్దరు బీజేపీలు వచ్చింది, బడి మనతో పాటు వచ్చిండు, బాబు సింగ్ వచ్చిండు. ఎందుకున్న వాస్తవం చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండు, శ్రీనివాస్ గౌడ్ వచ్చిండు, ప్రెసిడెంట్ వచ్చిండు. మనం ఎంబడి తిరిగింది వాళ్ళు, మనం ఎందుకు మాట్లాడతారు? ఇక అరే అట్లీస్ట్ మనం గెలవలేదు కదా పేషాడా? ఇక నిలదీసి వాళ్ళని మాట్లాడారంటే వాళ్ళకి ఛాన్స్, మనం ఆపర్చునిటీ మనం ఇస్తేనే కదా. మన ప్రయత్నం మనం చేస్తే మనం దేవుళ్ళం కాదు, మంత్రాలు రావు. ఇట్లా ఒక సెకండ్స్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలం. ఇప్పుడు ఫండ్స్ గిఫ్ట్స్ మాక్సిమం వచ్చినాయి, మాక్సిమం చేస్తున్నాం. సీఎం గారు సపోర్ట్ చేస్తున్నాడు. ఒకరోజు అయ్యేది కాదు కదా. ఇక టీవీలలో ఇక మీడియా కామన్, అది సోషల్ మీడియాలో దాంట్లో యాంటీ మాట్లాడటం మాట్లాడతారు. కానీ మన పని మనం చేసుకుంటాం వాళ్ళ. దానికి ఇట్లా మంత్రాలు వచ్చి ఇట్లా చేసేస్తే అవుతుంది. ఇప్పుడు ఇలా కేటీఆర్ వస్తున్నానే వచ్చినాడు, అవసరం. ఇప్పుడు మరి ఎందుకు వచ్చి నిన్న మనం రాంది నేను అడుగుతున్నా వీళ్ళని. ఇప్పుడు కేటీఆర్ గారు వచ్చినప్పుడు రావాలి ఎందుకు? పని చేయనోడు చేయనని ఎంత చేత కాదని చెప్పాలా? ఫోన్లు చేస్తే ఫోన్లు లేపాడు, ఫోన్లు ఆపి పెడతాడు. ఇటువంటి వాళ్ళు లీడర్లు. ఏం లీడర్లు? నా దగ్గర నడవకి నేను ఉన్నది నాకు మాట్లాడతా. నేను రాజకీయాలతో బతికేది లేదు. నేనున్న భాషతో మాట్లాడతా. పని చేసే చేతనైన వాళ్ళు ఉండాలి. పని చేత పక్కా జరిగిపోవాలి. ఉన్నారు, మస్తు మంది ఉన్నారు. అట్లా కాదు కదా. అరే కనవండి కనవండి, 3 days కనవండి. ఇలా కేటీఆర్ వస్తున్నారని వస్తున్నారు అంటే వచ్చి ఫోటోలు దిగుతాను కా. పని చేయని వాళ్ళు చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా. కేటీఆర్ గారు పక్కకుంటే మాత్రం నేనే గుంజేస్తాను. అటువంటి వాళ్ళు మీరే జాగ్రత్తగా దూరం ఉండదు. ఎవరైతే నిన్న మొన్న 3 రోజులు పనిచేసిండ్రో వాళ్ళే కనబడాలా. ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బ్రహ్మాండంగా పనిచేసి, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే కేటీఆర్ గారు వచ్చినప్పుడు అక్కడ ఎవరిని కూడా నూకకండి ప్రజలు. మళ్ళీ వాళ్ళ ఆవేశంలో బాధలు ఉంటారు. మళ్ళీ ఏదైనా అన్నారు అనుకో, మళ్ళీ అంతా మాకు మైనస్ అవుతుంది. మీరు దయచేసి ఏంటంటే మీరు దూరం ఉండండి. ప్రజలు ఏమన్నారు, మేము వీల్ టేక్ కేర్ 100%. ఇక్కడ మల్కాజ్గిరి ఏంటంటే నిన్న కూడా మేము తిరిగినాం, ఎక్కడ కూడా ఎవరు ఏమనలేదు. ఇక డోర్నకల్ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో పలు కార్యక్రమాల్లో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి మంత్రి అయిన డోర్నకల్తో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, తన భర్త అక్కడే రైల్వేలో పనిచేశారని చెప్పారు. తన రాజకీయ జీవితం డోర్నకల్ నుంచి ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. డోర్నకల్ ప్రజలు తన కష్టాల్లో ఉన్నప్పుడు తన వెంట నిలిచానని, తనను ఎప్పుడూ ఒక ఆడబిడ్డగా గౌరవించారని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. డోర్నకల్ అభివృద్ధికి ఒక మంత్రిగా అన్ని విధాలా కృషి చేస్తానని కూడా హామీ ఇచ్చారు. ఎక్కడ లేని విధంగా సంస్కరణలు తీసుకొచ్చి రైతులకు ఉచితంగా 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చి, రైతులకు వాళ్లకు పెట్టుబడి సాయంగా రైతు బంధు ఇచ్చి, ఎవరైనా దురదృష్టం కొద్ది చనిపోతే రైతు బీమా కూడా కల్పించి, కోవిడ్ కష్టకాలంలో లాక్డౌన్ విధించి రాష్ట్రం అంతా కూడా ఆదాయం కోల్పోయిన పరిస్థితిలో కూడా 35,000 కోట్ల రూపాయలు రైతులకు మరి అప్పుగా ఇచ్చి రైతు పండించిన ప్రతి పంటను కూడా మనం కొనుగోలు చేయడం జరిగింది.
ముఖ్యమంత్రి గారి మాటలు నమ్మి ఈరోజు రైతులు నియంత్రిత సాగులో వ్యవసాయం చేశారు. పండించుకున్న ప్రతి పంటను రైతు దగ్గరికి పోయి కొనుగోలు చేస్తామని చెప్పి మరొకసారి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకున్నా దీన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు చూపు ద్వారా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం ఎక్కువ పెరిగింది. గతంలో ఒక పంటకు కూడా గ్యారంటీ లేనిది ఈసారి మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ మరమ్మతులు చేసుకున్నాం. అందులో చెరువులన్నీ నింపుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు రావడం ద్వారా తెలంగాణ ప్రాంతం కూడా మరి 1 కోటి ఎకరాలే అనుకొని 1 కోటి ఎకరాల మాగాణ అనుకుంటే మరి 1.5 కోటి ఎకరాలకు ఈరోజు సాగునీరు రాబోతా ఉంది. కాబట్టి ఒకవైపు పుష్కలంగా ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తున్నాం. బావులు బోర్లు ఉన్న వాళ్ళు 24 గంటలు కరెంటు ఉపయోగించుకొని నీళ్లు వాడుకోవడం ద్వారా వానాకాలం కంటే యాసంగి పంట ఎక్కువ వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా రైతులందరూ మరి ఏ పంట వేసుకోవడం ద్వారా మీకు లాభం ఎక్కువ వస్తుంది, ఆదాయం ఎక్కువ వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుందో ఆలోచించి ఆ పంటలను మాత్రమే వేసుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మొక్కలు వేసుకోకపోవడమే మంచిదని తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉపయోగించే మొక్కలు ఇంకా 2 ఏళ్లకు సరిపడా స్టాకులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అలాగే కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ విధానం ద్వారా దేశంలో ఎక్కడ పండించినా ఎక్కడ ఎక్కువ రేటు ఉంటే అక్కడ అమ్ముకునే మరి దళారులకు మరి బ్రోకర్లకు అవకాశం ఇవ్వడం ద్వారా మరి ఇక్కడ రైతాంగం నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మరి మొక్కలు వేసుకోవద్దు అని మొక్కలకు బదులు పునాస పంటలు ఈరోజు నువ్వులు కావచ్చు, మినుములు కావచ్చు, జనుములు కావచ్చు, లేకపోతే పల్లీలు కావచ్చు, వేరుశెనగ కావచ్చు, మంచి శనగ కావచ్చు, ఇలాంటి పంటలు పండించుకోవాలని తద్వారా మీకు ఎక్కువ ఆదాయం వస్తుంది, ఎక్కువ దిగుబడి వస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక రంగారెడ్డి జిల్లా హయత్నగర్ డివిజన్ బంజారా కాలనీలో కరీంనగర్ ఎంపీ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పర్యటించారు. అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలని, లేని యెడల ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ బీజేపీ అధ్యక్షులు సామ రంగారెడ్డి, హయత్నగర్ డివిజన్ అధ్యక్షులు కల్లెం రవీందర్ రెడ్డి, బీజేపీ నేతలు పాల్గొన్నారు. వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల్లో కూడా ఆత్మస్థైర్యం నింపడానికి, ఒక భరోసా కల్పించడానికి ఉదయం నుంచి కూడా గడ్డనారం, సరూర్ నగర్ అనేక ప్రాంతాలు తిరుగుతూ ఇప్పుడు హైదరాబాద్ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే చాలా దయనీయమైన పరిస్థితి ఉన్నది. అందరూ చూస్తారు నీళ్ళల్లో ఇంకా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇబ్బంది పడ్డ ప్రజలను, సమస్యలతో సతమతమవుతున్న ప్రజలను, ఆపదలున్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత అధికారాన్ని చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వమే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించినప్పుడు, పట్టి పట్టణం వ్యవహరించినప్పుడు, నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు, నిర్లజ్జగా వ్యవహరించినప్పుడు, పరిదగించి వ్యవహరించినప్పుడు ఒక జాతీయ పార్టీగా, ప్రజలకు అండదండ ఉన్నటువంటి పార్టీగా, ప్రజలను ఆదుకునే పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎట్టిబలో స్పందిస్తుంది. మేము ఇచ్చే సూచన సలహాలను ప్రభుత్వం సానుకూలంగా అర్థం చేసుకొని వాటిని పాటించాల్సిన బాధ్యత అధికారం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి. అది కాదని చెప్పి ప్రతిపక్షాల మీద ఏదో మాట్లాడితే దాన్ని భరించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. ప్రభుత్వం అంటూ ఉన్నది ప్రకృతి వైపరీత్యం వల్ల ఇబ్బంది పడుతున్నారు అని, వర్షాలు పడ్డాయని చెప్పి. వాస్తవమే, మరి గతంలో కూడా వర్షాలు పడ్డాయి హైదరాబాద్ సిటీలో, భాగ్యనగర్లో. మరి రోడ్ల మీద నీళ్ళు ఎందుకు రాలేదో సార్ అర్థం చేసుకోవాలి ప్రభుత్వం. ఇప్పుడు రోడ్ల మీద నీళ్ళు ఎందుకు వస్తున్నాయో ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇక వచ్చిన బాతుల చెరువు కానీ, కుమ్మరికుంట చెరువు కానీ, మరి ట్రంక్ లైన్ ప్రారంభోత్సవానికి ఇన్ని రోజులు ఎందుకు సమయం పట్టింది? కాంట్రాక్టర్ కమిషన్లు ఇవ్వలే. మరి కాంట్రాక్టర్ని బెదిరిస్తారు కాబట్టి, అధికారులను బెదిరిస్తారు కాబట్టి, అది ప్రారంభోత్సవం కాలే కాబట్టి బంజారా కాలనీ మొత్తం మునిగిపోయింది. అందరూ పూర్తిగా ఆటోలు అనుకొని కూలీ నాలి చేసుకొని బతికేటువంటి పేద ప్రజలు, వాళ్ళ మొత్తం వాళ్ళ పుట్టగొట్టి వాళ్ళ కనీసం వాళ్ళు తినలే కూడా నీళ్ళు కూడా చేసినట్టు దుర్మార్గ పాలన కేసీఆర్ పాలన, టీఆర్ఎస్ పాలన.
ఇది పరిస్థితి కూడా తప్పే. ఇవాళ మొన్నటి నుంచి కూడా కళ్యాణ్ రవీంద్ర రెడ్డి గారు గత 3 రోజుల నుంచి కూడా భోజనాలు పెడుతున్నారు. భోజనాలు పెడుతూ ఉంటే కూడా చూసి ఓరో లేకుండా ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టాడు, ఇంకొని పెట్టనియాడు. వాళ్ళకి భాగ్యనగరం అంతా విశ్వనగరం చేస్తారు. ఇలా విషాద నగరంగా మార్చింది కాదు. 67,000 కోట్లు కట్టించిన తుపాకి రాముడు కేటీఆర్ సార్ మాటలు చెప్తే ఊరించుకుంటే మాటలు చెప్తారు. బాబు ఎన్నికలు వచ్చినాయంటే గత వర్షం మొత్తం ఉసిరిలు వస్తుంటే ఎన్నికలు టీఆర్ఎస్లు వస్తారు. ఎన్నికలు పెడదాం పడదాక అన్ని కాలేజీలు తిరిగాడు. 67,000 కోట్ల కేటాయిస్తాం, మేము అభివృద్ధి చేస్తామన్నాడు. 67,000 కోట్లు ఎవరి జేబులు నింపినావు, ఎన్ని కమిషన్లు తప్పినావు. అలా లాక్డౌన్ నుంచి రోడ్లు వేస్తున్నారు. అంతకుముందు రోడ్లు లేవు. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఎవరు. ఇవాళ నీళ్ళలో ప్రజలు ఉన్నారు. ముఖ్యమంత్రి మాత్రం ఫామ్ అవుదాం అన్నాడు, 10 పొలం అన్నాడు. ఏ సిరుల వంటికి సమీక్షలు చేస్తాడు. దానికోసం ముఖ్యమంత్రిని చేయలే. ఇలా బంజారానగర్లో పేద ప్రజలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఆటోలు మొత్తం మునిగిపోయినాయి. ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. రేపంచి ఆటోలు నడిపే పరిస్థితి లేదు. మొత్తం నీట మునిగిపోయినాయి. కూలీనాలు చేసుకుందామంటే మొత్తం ఇంట్లో వస్తువులు మునిగిపోయినాయి. ఇవాళ పేద మహిళ చనిపోయింది, వృద్ధురాలు చనిపోయింది. ఆదుకునే ప్రయత్నం చేయి. ఫామ్ బయటికి రా. ఇంకెప్పుడు బయటికి వస్తావు? ఎప్పుడు ఫామ్లో అంటావా? ఇంకెప్పుడు బయటికి వస్తావు? ఇంకెంత విపత్తు వస్తే బయటికి వస్తావు? ఎంతమంది పేదోళ్ళు చనిపోతే బయటికి వస్తావు? ఎన్ని కుటుంబాలను ప్రజలు ఇబ్బంది పడుతుంది రోడ్డు మీద వస్తావు నువ్వు. ఇవన్నీ చెప్పకుండా విపత్తుతో నచ్చింది, మేము కావాలని చేసినామా? నువ్వు కావాలని చేయాలి, విపత్తు అనుకోకుండా వచ్చింది. విపత్తు వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండలం ఎక్మామిడి గ్రామంలో ఇల్లు కూలి చనిపోయిన మేడికొండ రాజు కుటుంబాన్ని ఎంపీ రంజిత్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 2 పిల్లల చదువుకు పూర్తి బాధ్యత తనదేనని తెలిపారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మృతుని భార్య సుజాతకు 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఎక్మామిడిలో కూలిన ఇంటిని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో వెళ్లి పరిశీలించారు. ఇప్పుడు 5th అయిపోయిందా? ఇప్పుడు వచ్చేగా మంచి స్కూల్ వేసేస్తే పర్మనెంట్ లేదు. ఏం పికల్ మంచిగా తీసుకొస్తాను. జాగ్రత్త ఉండమ్మా. ఇవాళ అకాల అతివృష్టితో ఏక్మామిడి నవాబ్పేట రావడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు కాళే యాదన్న, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అందరితో కలిసి ఇక్కడ రావడం జరిగింది. మొన్న రాత్రి నిజంగా రాజు అనే వ్యక్తి ఇల్లు కూలి చనిపోవడం చాలా బాధాకరం. కష్టంగా వాళ్ళ భార్యను, వాళ్ళ 2 పిల్లల్ని కాపాడినారు. గ్రామస్తులు రాత్రి 2 గంటలకు కూడా అందరూ వచ్చి హెల్ప్ చేయడం నిజంగా అభినందిస్తున్నా. ఇలాంటప్పుడే మనందరం కలిసికట్టుగా ఉండాలి. ఈ టైంలో నిజంగా అందరూ వచ్చి వాళ్ళని హాస్పిటల్ తీసుకోపోయారు, కానీ దురదృష్టవశాత్తు అతను చనిపోవడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని. కానీ ఒకటే చెప్తున్నాను, నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు చెప్పారు వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తా అని చెప్పి. వాళ్ళ కోడల్ని ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి కలిసి రావడం జరిగింది. అక్కడ 5 లక్షల రూపాయలు అనౌన్స్ చేసిన వాళ్ళకి ఇల్లు కూడా కట్టిస్తా అని చెప్పి సీఎం గారు చెప్పిన మాట, తన మాట మా ద్వారా ఆమె చెప్పడం జరిగింది. పిల్లలు ఇద్దరు చాలా చిన్న పిల్లలు, 5th క్లాస్ 3rd క్లాస్ చదువుతున్నారు. నిజంగా వాళ్ళకు కూడా చెప్పిన 100% వాళ్ళ చదువు బాధ్యతలు నేను తీసుకుంటా అని చెప్పి, వాళ్ళ చదువు ఎప్పటివరకు అంటే అప్పటివరకు నేను చదివిపిస్తా అని చెప్పి ప్రామిస్ చేసిన. నిజంగా ఇట్లాంటప్పుడే ఒకరికొకరు అండగా ఉండాలి. ఉంటేనే అందరం చేయూతనిస్తేనే బయటపడతాం. కాబట్టి బాధల నుండి నా వంతు కృషి నేను చేస్తాను. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని పలు గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను సిపిఎం నేతలు పరిశీలించారు. అనంతరం సిపిఎం పార్టీ జిల్లా నాయకులు లక్ష్మణ్ మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు అశోక్, డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అలీ, సిఐటియు నాయకులు వెంకట్, రైతులు పాల్గొన్నారు.
ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా మూస్తాబాద్ మండలం చీకోడ్ గ్రామంలో అకాల వర్షానికి నష్టపోయిన పంటలను వ్యవసాయ అధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు పోతిరెడ్డి రాజయ్య మాట్లాడుతూ 5 ఎకరాల వరి సాగు చేస్తే 3 ఎకరాలు కోతకు వచ్చే సమయంలో అకాల వర్షానికి నేల కొరిగి నష్టం వాటిల్లిందని, 2 ఎకరాలు సున్నపు వడ్లు పెడితే కాటుక తెగులు, దోమపోటు వంటివి సోకి పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వ్యవసాయ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నష్టపోయిన పంటకు ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రజిత సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీ సబితా ఆంజనేయులు, మాజీ సర్పంచ్ పోతిరెడ్డి రాజయ్య, మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు, వ్యవసాయ అధికారి ఏవో కస్తూరి, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ శాతంలో నష్టపోవాల్సిన అవసరం ఏర్పడ్డది. ఈ క్రాపు అయిన తర్వాత వర్షాలు పడేసరికి మొత్తము ఎకరాల వరి మొత్తం అడగొట్టడం జరిగింది. మొత్తము రైతాంగం అంతా ఎన్ని ఆశలు పెట్టుకున్నదో అంత కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ స్థానిక ఏఓ గారికి కూడా మాట్లాడినాము. ఏఓ గారు కూడా ఏఓను పంపిర్రు, వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారు. కానీ ఇది ఏఓ గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవాలి. ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా ఈ కలెక్టర్ గారి దృష్టికి తీసుకపోతే బాగుంటుందని మేము భావిస్తున్నాం. కొద్దిగా రైతులను ఆదుకునే విధానాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. మండల నాయకులు కానీ ఏఓ గారు కానీ తీసుకుపోయి కొద్దిగా రైతులను ఆదుకోవాలని. పంట చేతికొచ్చినట్టు వచ్చి అకాల వర్షాల వల్ల ఇలా వందలాది ఎకరాలు నేలమట్టం జరగడం జరుగుతుంది, నీళ్ళపాలు కావడం జరుగుతుంది. ఈ యొక్క వర్షాల వల్ల అందరు రైతులు పెద్ద మొత్తంలో నష్టాలు జరుగుతున్నాయి. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రకృతి విపత్తుల నిధుల నుండి తక్షణమే రైతులకు సహాయం చేయాలని నేను ఈరోజు ప్రభుత్వాలను కోరుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని రైతులకు కలెక్టర్ల ద్వారా ఈ నష్టపరిహారాన్ని వెంటనే సర్వే చేయించి నష్టపరిహారాన్ని రైతులకు ఎంతో కొంత చేదోడు వాదోడుగా నింపాలని నేను ప్రభుత్వాన్ని సవినంగా కోరుకుంటున్నాను. వర్షానికి వరలు క్రాప్ కోతకొచ్చిన సమయానికి అన్ని వరలు పండుకోవడం జరిగింది. వరలు అన్ని మొలక రావడం జరుగుతుంది. మరి దీని వెంటనే మేము ఏఓ గారి దృష్టికి, ఏఓ మేడం గారి దృష్టికి తీసుకుపోగానే మేడం చీకుడు రావడం జరిగింది. పంట పొలాలు మొత్తం పరిశీలిస్తుంది. మరి మేము కూడా మండల నాయకుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి మండల నాయకులు చొరవ తీసుకొని మరి తక్షణమే రైతులను సర్వే చేయించి మరి పంట నష్టాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రైతులు పంటకొచ్చిన సమయానికి కన్నీళ్లు పెట్టే టైం ఎందుకంటే వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పంట క్రాప్ కోతకొచ్చింది, మేము వడ్లు అమ్ముకొని బతుకమని ఒప్పుకు అన్నీ మొత్తం పండి మొలకలు రావడం జరిగింది. దీనికి లాభం కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఎంత ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇక మరికల్ మండలం తిలేరు గ్రామానికి చెందిన దాదాపు 300 మంది స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రేవతమ్మ గ్రామ సర్పంచ్, తిలేరు గ్రామ సర్పంచ్ అండి. మా దగ్గర 1 సంవత్సరం నుండి వైకుంఠధామం పెండింగ్లో పడ్డది. మాకు రెవెన్యూ వాళ్ళు 254 సర్వే నెంబర్లో ప్లేస్ అలాట్ చేసిండ్రు, మాకు ఇచ్చేసిండ్రు చేసుకోండి అని. అది ఇంతవరకు అయితే చేసుకుంటా కొన్ని ఆపండి, కొన్ని చేయండి, కొన్ని ఆపండి అని చేసుకుంటా 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ నుంచి మళ్ళీ అడిగినాం సార్, మేడం సార్ని అడిగితే లేదండి అడిషనల్ కలెక్టర్ గారు చేసుకోమన్నారు, స్టార్ట్ చేయండి అని మా ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, 5-6 మంది కానిస్టేబుల్, ఏఈ గారు, విఆర్ఓ గారు అందరు వచ్చి సాయంత్రం దాకా 5 గంటల వరకు ఉండి స్టార్ట్ చేయించి పోయిండు. మీరు కంటిన్యూ చేసుకోండి మేడం అన్నారు. అంటే మా దగ్గర ఇన్ని రోజుల నుంచి పెండింగ్ పడ్డది కదా వర్క్ అనేసి మేము
సాయంత్రం వరకు కష్టపడి చేపిస్తున్నామండి. చేపించి నిన్న సడన్గా వచ్చి ఆపేసేయండి, ఇది కూడా అడిషనల్ కలెక్టర్ గారు ఆదేశం, ఆపేసేయండి అన్న. సంవత్సరం నుంచి వెయిట్ చేస్తే ఒక రోజు ఇచ్చింది మాకు ఛాన్స్, చేపియమన్నారు, మళ్ళీ నెక్స్ట్ డేనే ఆపేయమన్నారు. ఇది ఎక్కడ న్యాయమో అర్థం కాలేదండి. తర్వాత 100 సర్వే నెంబర్లో పార్క్ ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు మాకు ఇచ్చేసింది, చేయమని చెప్పింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు వద్దు, అక్కడ పక్క ఉన్నాయి వద్దని అంటున్నారు. ఇది కూడా మధ్యలోనే ఆపేసాం. మేము పిల్లర్స్ పాస్ చేసినాము, అన్నీ చేసేసాం, మధ్యలోనే ఆపేసాం. వాళ్ళు వేరే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చి మొత్తం పిల్లర్స్ అన్నీ ధ్వంసం చేసేసారు. దానికి కూడా కంప్లైంట్ ఇవ్వలే, ఫోన్లే ఎందుకులే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని కంప్లైంట్ ఇవ్వలేదు. చెప్పినాం చేసుకుంటానే ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యాలి అనే ఉద్దేశంతో స్పీడ్గా చేద్దాము, ఇన్ని రోజులు ఆగిపోయినాయి, అందరూ అయిపోయినాయి, మావే ఉన్నాయి కదా అని ఉద్దేశంతో మేడంను ఎందుకు ఆపమన్నారు మన అడగనీకి వస్తే, అది మా రూల్, ఇది మేము సాయంత్రం పంపిస్తాం, మీకు ఆర్డర్స్ పంపిస్తాము, ఎక్కడ చేయమంటే అక్కడనే చేయండి. ఇంతకుముందు కూడా వాళ్ళు పంపించిన ఆర్డర్సే ఒబే చేసినాం మేము, వాళ్ళే పంపించింది, మేము సొంత నిర్ణయం తీసుకోలే, ఎక్కడ కూడా సొంత నిర్ణయం తీసుకోలే. ఇప్పుడు 254లో చేసుకోమన్నారు, మళ్ళీ ఇప్పుడు వద్దంటుండ్రు. మరి ఏమి ఇస్తారో సాయంత్రం ఆర్డర్స్ మాకు తెలియదండి, కానీ గ్రామస్తులకు నేను జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకు మేడం మీరు ఇచ్చింది ఎందుకు వాపసు చేస్తున్నారు, మీరు అందుకని సర్పంచ్ కదా మీరు అడిగే అధికారం లేదా అని వాళ్ళు అంటున్నారు. దానికి కలెక్టర్ని అడగడానికి వచ్చినాను. లేదు మాకే అధికారం ఉంది, మేమే చేస్తాము, మేము ఎప్పుడన్నా క్యాన్సిల్ చేయొచ్చు, ఎప్పుడన్నా మా ఇష్టం ఉన్నప్పుడు చేయమన్నప్పుడు. సాయంత్రం 50% వర్క్ అయిపోయిందండి, పార్క్ అయిపోయింది, శ్మశాన వాటికి అయిపోయింది. లేదు ఇప్పుడు మేము చెప్పినప్పుడు మీరు చెయ్యాలి, మీరు ఏది మేము పంపిస్తామో అది ఫాలో కాండి, మీకు వేరే అధికారం లేదు, మేము చెప్పిన చేసే అధికారమే మీకు ఉంది. ఒక విన్నపం ఏంటంటే మేము కలెక్టర్ గారికి మీ ద్వారా తెలియజేయాల్సిన విన్నపం ఏంటంటే, మేడం మీరు వాస్తవాలు మీకు తెలిసే ఉంటే వాస్తవాలు మీరు గమనించండి, తెలుసుకోండి. ఎవరో 10 మంది వచ్చి అబ్జెక్షన్ చేసినంత మాత్రాన మీరు అక్కడ ఆపమని అంటున్నారని నేను అనుకుంటలేను. మరి మీకు ప్రెజర్ లేదనుకుంటున్నాను. మీరు ఒక ఐఏఎస్ అధికారి, మీరు ఇంతకుముందు హైదరాబాద్ చేయొచ్చు, ఎన్నో మంచి పనులు చేయొచ్చు, మీ పైన ప్రగాఢ మాకు ఎంతో రెస్పెక్ట్ ఉంది. దయచేసి దీన్ని కూడా అలాగ పరిగణించుకోండి, చూడండి. మీరు ఒకసారి మళ్ళీ టీం పంపించండి, మేము చేసే తప్పైతే అక్కడ వచ్చి నిలదీయండి. నారాయణపేట జిల్లా మాగనూరు గ్రామంలో అకాల వర్షాలకు ఓ మట్టి ఇల్లు కూలిపోయింది. మాగనూరు 8వ వార్డులో శివమ్మ ఇల్లు అకాల వర్షాలకు కూలిపోయింది. కూలిపోయిన ఇంటిని ప్రభుత్వ అధికారులు పరిశీలించి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సమాచార హక్కు రక్షణ చట్టం 2005 ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణ కేంద్రం కొత్తపల్లిలో గల స్పందన అనాథ ఆశ్రమంలోని పిల్లలకు రక్షణ సభ్యులు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి, స్వచ్ఛందంగా ప్రజలకు న్యాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటామని అన్నారు. జమ్మికుంట పట్టణంలోని పలు కార్యాలయాల్లో తమ ఫోన్ నెంబర్లను ఏర్పాటు చేస్తామని, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా ధైర్యంగా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా నియామకాల ఇన్ఛార్జ్ వంశీకృష్ణ, హుజూరాబాద్ డివిజన్ ఇన్ఛార్జ్ మీడియా కన్వీనర్లు భూపతి, సంతోష్, ఏబూసి సంపత్ పాల్గొన్నారు.
సమాచార హక్కు రక్షణ చట్టం 2005 మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా నియామక ఇన్ఛార్జ్ అయిన నేను మరియు హుజురాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి డివిజనల్ ఇన్ఛార్జిగా ఉన్న వంశీకృష్ణ మరియు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మీడియా కన్వీనర్ సంతోష్ అన్న, అదేవిధంగా లేదకుంట మీడియా కన్వీనర్ సంపతన్న మరియు ఇతర కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతీయులందరూ కూడా ఈరోజు స్పందన ఆత్మల్ వాలంటరీ ఆర్గనైజేషన్లో పండ్ల పంపిణీ ప్రోగ్రాం చేయడం జరిగింది. అదేవిధంగా సమాచార రక్షణ చట్టానికి ఎన్జిఓ తరఫున ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సమాచారాన్ని ప్రభుత్వ కార్యాలయాల నుండి పొందడానికి వారు మమ్మల్ని సంప్రదించవలసిందిగా, అదేవిధంగా సమాచార చట్టాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి మేము ముందుంటామని మీ అందరి సహకారం ఇవ్వాలని కోరుకుంటున్నాను. సందర్భంగా జమ్మికుంట మండలంలోని కొత్తపల్లిలో స్పందన అనాథాశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహణలో భాగంగా మేము చెప్పేది ఏంటంటే, ఇక్కడ ప్రజా సమస్యలపైన మనం పోరాడడానికే మా ఎన్జిఓ ప్రతి క్షణం పాటుపడుతుందని చెప్తున్నాను. నెక్స్ట్, ఈ మండలానికి సంబంధించి కరీంనగర్ నియామకాల ఇన్ఛార్జ్ కానీ, హుజురాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కానీ, నెక్స్ట్ మీడియా కన్వీనర్లు సంతోష్ అన్న కానీ, సంపదన్న కానీ. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్ నగర్, తాడిపత్రి గ్రామాల్లో ఫార్మసిటీలో భూములు కోల్పోతున్న రైతుల కుటుంబాలను టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి, టీడీపీ నాయకులు నన్నూరి నరసింహారెడ్డి పరామర్శించారు. అనంతరం నన్నూరి నరసింహారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫార్మసిటీ పేరుతో పేద ప్రజల భూములు లాక్కోవడం చాలా అన్యాయమన్నారు. కొత్తకోట దయాకర్ రెడ్డి మాట్లాడుతూ 2000 ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి నేడు 9000 ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారని నిలదీశారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తుందని తెలిపారు. 45 మందికి ఎవరికైనా ఒక 10 ఎకరాలు భూమి ఇచ్చినవా, ఇచ్చి ఆ తర్వాత మీ రైతులు వాళ్ళకి ఎవరు వాళ్ళ 300-400 మందికి మాత్రమే. ఇక ముస్తాబాద్ మండలం మోహిన్కుంట గ్రామంలో సంచార జాతుల వారు నివసించే పిట్టల కాలనీలో 50 కుటుంబాలకు బతుకమ్మ చీరలను గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజా గోపాలరావు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ కానుకగా ముఖ్యమంత్రి కేసీఆర్ అక్క చెల్లెళ్లు ప్రతి ఒక్కరూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని తెలంగాణ ఆడపడుచులకు అందరికీ బతుకమ్మ చీరలు అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజా గోపాలరావు, వార్డు సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఇక మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం ఇసుకలపాయ తండాలో దారుణం జరిగింది. అడవి పందుల కోసం వేసిన విద్యుత్ తీగలు తగిలి తండ్రి, కొడుకులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తండాకు చెందిన హార్యనాయక్ కొడుకు రాజుతో కలిసి పొలం దగ్గరకు వెళ్లారు. పక్క పొలం యజమాని చాకలి లింగమయ్య అడవి పందులు రాకుండా వేసిన విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు దుర్మరణం చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శంకరంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. పరిగి మున్సిపల్ కార్యాలయంలో ధరణి డేటా ఎంట్రీని పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ వెనుక భాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్స్ ను పరిశీలించారు. కార్యక్రమంలో పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, వైస్ చైర్మన్ ప్రసన్న లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఎంఆర్ఓ కౌన్సిలర్లు రవీంద్ర, వెంకటేష్, కోఆప్షన్ సభ్యుడు ముకుంద శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇక నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సదర్మట్ గోదావరిలో ఇద్దరు రైతులు చిక్కుకున్నారు. మల్లాపూర్ మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన కౌలు రైతులు కుస మల్లయ్య, చిలువేరు తిరుపతి పంట పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి వరదలో చిక్కుకున్నారు. చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను సాహసోపేతంగా తాడుల సహాయంతో పోలీసులు కాపాడారు.
ఇది కథ ఉన్నది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే. నమస్కారం.